నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మిథున రాశి వారికి 26/7/2026 ఆదివారం నుండి 1 ఆగస్టు 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహచార గోచార ఫలితాలు. ఈ వారం మిథున రాశి వారందరికీ కూడా గ్రహస్థితి అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బుధగ్రహ ప్రభావం వల్ల మీ ఆలోచన శక్తి, మాట తీరు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తాయి. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభను అధికారులు గుర్తించగలుగుతారు. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతిని గురించి చర్చలు జరిగే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వల్ల మరింత ప్రయోజనం అంటే లాభం అనేది ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు ఈ వారమంతా కూడా లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. మార్కెట్, కమ్యూనికేషన్, విద్య, ఐటీ, మీడియా రంగాలకు చెందిన వారికి ప్రత్యేకించి మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారంలో ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా శుభదాయకం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో మరింత స్థిరత్వం అనేది ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహకారం, సహాయం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారు ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గురువుల యొక్క సలహా పాటిస్తే మరింత విజయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ అధిక ఒత్తిడి వల్ల తలనొప్పి, నిద్రలేమి రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా, ధ్యానము చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ వారం మీ మాటకు విలువ పెరిగిపోతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి మిత్రులారా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తగు జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచిస్తున్నాము. ఇక ప్రతి బుధవారం కూడా శ్రీ మహాగణాధిపతిని పూజించండి. ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని నామస్మరణ చేస్తూ ఉండండి. పచ్చని పెసర్లు లేదా పచ్చని వస్త్రాలను మీకు నచ్చిన దేవాలయంలో దానంగా ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా స్టేషనరీకి సంబంధించినటువంటి ఇప్పివ్వడం చాలా శుభదాయకం. గణపతికి దుర్వాగడ్డి సమర్పించి ప్రార్థనా నమస్కారం చేసుకోవడం చాలా శుభదాయకం.
ఈ వారం మిథున రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి అనేది కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ముందుకు సాగితే విజయాలు మీ సొంతమవుతాయి. శ్రీ మహాగణాధిపతి నమః.